హలో వ్యూవర్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో జరిగిన 27th డేట్ ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. అండ్ ఏ ప్రాబ్లం ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఏ మోడల్ రిపీట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా మనము క్లారిటీగా ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 91st ప్రాబ్లము. ఇన్ ఏ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టీమ్ ఇండియా స్కోర్డ్ 216 runs on the first day. On the second day it scored 172 runs more than the first day. Then నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఆన్ ద సెకండ్ డే అంటున్నాడు. అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కంటే 172 పరుగులు ఎక్కువ చేసిందంట. అంటే ఫస్ట్ రోజు ఎన్ని చేసింది? 216 చేస్తే రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా చేసింది. ఎన్ని ఎక్కువ చేసింది? 172 ఎక్కువగా చేసింది. అప్పుడు ఏమవుతుంది? 6 2 8 1 7 8 2 1 ఏమవుతుంది? 3. అంటే 388. ఈ 388 ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనము 92ని మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ద డిఫరెన్స్ ఆఫ్ two numbers is 568. If one of is the number 796, then the other number is అన్నారు. రెండు సంఖ్యల భేదం అంటే ఏంటమ్మా? మైనస్. రెండు సంఖ్యల భేదం మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక సంఖ్య ఇక్కడ ఒక సంఖ్య ఉండాలి. ఈ ఇద్దరి సంఖ్యల భేదం ఎంత వచ్చింది మనకి? 568 వచ్చింది. అయితే ఈ రెండిట్లో మనకి ఒక నెంబరు తనే ఇచ్చేసాడు, ఇంకో నెంబర్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒక నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 796 ఒక నెంబర్ వాడే ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకో నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. సో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 568 ప్లస్ 796 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 796 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ముందు ఏం లేకపోతే ప్లస్ ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే మనం ఏం చేయాలి? మైనస్ అనేది చేసుకోవాలి. ఎంత అవుతుంది? 228 అవుతుంది. సో మైనస్ 228. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేశాను. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 228 వస్తుంది. సో 228 ఎక్కడ ఉంది చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 93. ఈ 93 చూడండి. వెన్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5/2, ఒక అఖరణీయ సంఖ్యను 5/2తో గుణించి అంటున్నాడు. అయితే ఆ అఖరణీయ సంఖ్య ఏంటి? తెలీదు కాబట్టి ఏమనుకోవాలి? ఫస్ట్ ఎక్స్ అనుకుంటున్నాను. దాన్ని 5/2తో గుణించి అంటున్నాడు కాబట్టి ఇంటూ 5/2. నెక్స్ట్ అండ్ 2/3 ఈజ్ యాడెడ్ టు ద ప్రొడక్ట్ అంటున్నాడు. ఆ లబ్ధానికి 2/3ని కూడితే అంటున్నాడు. ఏ లబ్ధానికి? ఈ లబ్ధానికి దేన్ని కూడమంటున్నాడు? 2/3ని కూడమంటున్నాడు. అయితే ఆన్సర్ ఎంత వస్తుందంట? -7/12. కాబట్టి -7/12 అనేది ఆన్సర్ వస్తుంది అని వాడు చెప్పేశాడు. 5 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 5x/2 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు -7/12 అనేది అలాగే రాసుకుంటాం. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? 6 వస్తుంది. 2 3s 6. సో 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 3 టైమ్స్. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి? 5xకి మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 3s 15 ఎక్స్ అనేది అలాగే రాసుకుంటాము. ప్లస్ 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. 3 2s 6 కాబట్టి 2 టైమ్స్ కాబట్టి ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి? 2కి. 2 2s ఎంత? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు -7/12ని అలాగే రాసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే డినామినేటర్లో బోత్ సైడ్స్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఈక్వాలిటీ కాబట్టి ఈక్వల్ ఉంది, సింబల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 1s 6 2s. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. డూ
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఈ 2 వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది అప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, 2 ఆఫ్ 15x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ మైనస్ 7 అవుతుంది. 2 15s ఆర్ ఎంత 30x ప్లస్ 2 4s ఆర్ ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 7 ఏమవుతుంది, మైనస్ 7 అవుతుంది. సో ఇక్కడ 30x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 ప్లస్ 8 అటుపోతే మైనస్ 8 అవుతుంది. సో 30x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది మైనస్ 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 బై 30. 15 1s 15 2s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 1/2 వచ్చింది. సో ఈ మైనస్ 1/2 ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి, n/2 మైనస్ 3n/4 ప్లస్ 5n/6 ఈజ్ ఈక్వల్ టు 21 అని తనే ఇచ్చేసాడు. సో దీంట్లో నుంచి మనము ఎలా చేసుకోవాలి, ఎల్సిఎం చేసుకోవాలి. 2 4 6ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం అనేది చేసుకోవాలి. సో ఎల్సిఎం మనం ఒకసారి చేసుకుంటే ఇక్కడ 2 4 6 2 1s 2 2s 2 3s, నెక్స్ట్ 2 టేబుల్తో 1ని అలాగే దించుకోవాలి, మళ్ళీ 2 1s 3ని అలాగే దించుకోవాలి, పోదు కాబట్టి మళ్ళీ 3 టేబుల్తో ఈ 1ని అలాగే దించుకొని 3 1s 3 చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి, సో 2 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 2 2s 4 4 3s 12. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం 12 వచ్చింది. కాబట్టి మనం ఏం రాసుకోవాలి, 12 అనేది రాసుకుంటున్నాం. 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. కాబట్టి 6 ఇంటూ n 6n మైనస్ 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి, ఈ 3కి మల్టిప్లై చేయాలి. 3 3s ఎంత 9 అవుతుంది, n అలాగే రాసుకుంటాం. ప్లస్ 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి, 5కి. 2 5s ఎంత 10, n ఈజ్ ఈక్వల్ టు 21 అనేది రాసుకుంటున్నాం. నెక్స్ట్ ప్లస్ 6n ప్లస్ 10n ఎంత అవుతుంది, 16n మైనస్ 9n ఈజ్ ఈక్వల్ టు 21. డివైడెడ్ బైలో ఉన్న ఈ 12 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది, ఇంటూ 12 అనేది అవుతుంది. సో 16nలో నుంచి మనకి 9n అనేది పోతుంది. 16లో నుంచి మనకి ఎంత పోతుంది, 9 పోతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, 7n అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకుందాం. మనము దీన్ని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుంటే దీన్ని 21ని అండ్ 12ని మనము మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా 21 ఇంటూ 12 బై 7గా రాసుకోవచ్చు. ఈ 7 ఇటు వచ్చింది అనుకోండి 7 అయిపోతుంది. ఇక్కడ 7 ఇంకా రాయాల్సిన అవసరం లేదు. 7 1s 7 3s. సో n ఈజ్ ఈక్వల్ టు 12 3s ఎంత 36 అవుతుంది. సో n వాల్యూ ఎంత వచ్చింది మనకి, 36 వచ్చింది. ఎక్కడుంది 36, ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అంటున్నాడు. కింది వాణిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య ఏది అంటున్నాడు. కాని సంఖ్య, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 6 క్యూబ్గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 క్యూబ్గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 క్యూబ్గా రాసుకోవచ్చు. 500ని మాత్రం మనము ఎలాంటి పరిపూర్ణ ఘనముగా రాసుకోలేము. సో 6 క్యూబ్ 6 ఇంటూ 6 ఇంటూ 6 చేసామనుకోండి, 6 ఇంటూ 6 36, 36 6 216. నెక్స్ట్ 4 క్యూబ్ చేసామనుకోండి, 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4s 16, 16 4s 64. నెక్స్ట్ 5 క్యూబ్ చేసామనుకోండి, 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s 25, 25 5s 125. అంటే ప్రతిదీ వస్తుంది కానీ మనకి 500 మాత్రం అసలు రావడం లేదు. సో ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 96th ప్రాబ్లమ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ద లెంత్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ 30 meters అండ్ బ్రెడ్త్ ఈజ్ 20 meters. అంటే ఒక గది పొడవేమో 30 ఇచ్చాడు, 30 మీటర్లు, అండ్ వెడల్పు ఎంత ఇచ్చాడు, 20 meters ఇచ్చాడు. అయితే ఆ గది పొడల్పు వెడల్పుల నిష్పత్తి అంటున్నాడు, రేషియో నిష్పత్తి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది, 3:2 వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది.
నెక్స్ట్ కన్వర్ట్ 12/16 ఇంటూ పర్సంటేజ్. ఎస్టర్డే కూడా మనకి డిస్కషన్ చేసుకున్న మోడల్ పేపర్లో ఇలాంటి మోడల్ ఒకటి వచ్చింది. పర్సంటేజ్లకు చేంజ్ చేయమన్న వెంటనే మనం ఏం చేస్తాము, ఇచ్చిన భిన్నాన్ని రాసుకొని ఇంటూ 100 అనేది చేసుకుంటాము. 2 టేబుల్తో లేదా 4 టేబుల్తో. 4 3s 12, 4 4s 16, మళ్ళీ 4 1s 4, 25s. సో 4 25s 100. ఏం మిగిలింది, 3 ఇంటూ 25 మిగిలింది. సో 25 3s ఎంత మనకి 75 వస్తుంది. సో 75% అంటే ఎంత, సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము 98 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఈ 98 ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకుంటే, వహీద ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3300కు కొన్నది. అంటే తను ఇచ్చిన 3300లో ఏముంది, అసలు ఉంది, దాంతోపాటు తను ఇచ్చిన పన్ను కూడా ఉంది. అయితే పన్ను లేకుండా నార్మల్గా వహీదాకున్న ఎయిర్ కూలరు కాస్ట్ ఎంత అవుతుంది, అంటే ఖరీదు ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఖరీదు ఎంత అవుతుందో మనకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఖరీదుని ఎక్స్ అనుకుంటున్నా. ఖరీదుకి ఏం కలిపింది తను, వడ్డీ కూడా, పన్ను కూడా కలిపింది. పన్ను ఎంత కలిపింది, 10% కలిపింది పన్ను. ఈ 10% దేనికి కలిపింది, ఎక్స్కి కలిపింది. కాబట్టి x ఆఫ్ 10%. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్, సో ఎక్స్ ఇంటూ 10 ఏమవుతుంది, సో ఎక్స్ ఇంటూ 10%ని మనము 10/100గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 10. సో దీనికి మనం దేనికి ఈక్వల్ చేసుకోవాలి, కట్టిన అమౌంట్ 3300కి ఈక్వల్ చేసుకోవాలి. 3300కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనము ఏం లేకపోతే హారంలో ఏం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు డినామినేటర్లో. సో ఎల్సిఎం మనకి 10 వస్తుంది. 1 టేబుల్లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 10 టేబుల్లో 10 1 టైమే కదా, కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3300. 10x ప్లస్ 1x ఏమవుతుంది, 11x అవుతుంది. సో 11x బై 10 ఈజ్ ఈక్వల్ టు 3300. సో ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఈ 11 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఇందాక డినామినేటర్లో ఎలా అయితే క్యాన్సిల్ చేసామో ఇప్పుడు న్యూమరేటర్లో అలా క్యాన్సిల్ చేస్తున్నాం. 11 1s 11 3s 33. ఎక్స్ట్రాగా ఉన్న ఈ 2 zeros పక్కన అలాగే రాసుకున్నాం. ఇంకేం మిగిలింది దగ్గర, x/10 మిగిలింది. డినామినేటర్లో ఉన్న 10 అడిపోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 10. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3000 వచ్చింది. అంటే స్టార్టింగ్లో మనకి ఎయిర్ కూలర్ ఏమీ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం కదా, ఆ ఎక్స్ ఇప్పుడు తెలిసింది. ఎంత వచ్చింది, 3000 వచ్చింది. ఎక్కడుంది ఆ 3000, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 99 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ అడుగుతున్నాడు, అంటే ఇంట్రెస్ట్ని అడుగుతున్నాడు. ఫార్ములా ఏముంది, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో ఇక్కడ అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 3500 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, 2 years కాబట్టి 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 7 కాబట్టి 7/100. 2 zeros క్యాన్సిల్. ఇంకేం మిగిలింది చూడండి, 35 ఇంటూ 2 ఇంటూ 7 ఎంత, 14. దట్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 14ని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది, 490 వస్తుంది. ఎక్కడుంది 490, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. 100 ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నము అంటున్నాడు. ఆల్రెడీ మనము సంఖ్యామానం లాంగ్ వీడియోస్లో మనము భిన్నాల గురించి డిస్కషన్ చేసుకుని ఉన్నాము. అది ఎవరైతే చూసుంటారో దీనికి వెంటనే ఆన్సర్ కూడా చెప్పేస్తారు మనకి. ఎవరైనా దాన్ని చూడకపోతే ఆల్రెడీ మనకి 3 parts కంప్లీట్ అయిపోయి ఉంది, వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మిశ్రమ భిన్నము 6 2s 12 అంటే 2 5/6 ఇచ్చాడు. 6 2s 12,
12 ప్లస్ 5 ఎంత అవుతుంది మనకి? 12 ప్లస్ 5 17 అవుతుంది. సో 17 బై హారంలో ఏదైతే ఉంటుందో అదే రాసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది? 17/6 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది 17/6? సో ఇక్కడ ఉంది. సో ద రైన్ఫాల్ అంటే ఒక నిర్దిష్ట వారంలో అంటే 7 రోజులు ఉంటాయి. ఆ 7 రోజులు నగరంలో వర్షపాతం అనేది పడుతూ ఉంది. వర్షపాతం ఎలా ఉందంటే 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంది. అంటే 1.0 ఒక రోజు, 5.5 ఒక రోజు, 20.5 ఒక రోజు ఇలాగా నమోదైందనమాట. అయితే మనల్ని కనుక్కోమంటాడు? సగటుని కనుక్కోమంటున్నాడు, మీన్ని కనుక్కోమంటున్నాడు. మనల్ని మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలమ్మా? ఓసారి చూడండి. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. మొత్తాన్ని యాడ్ చేసి బై అవి ఎన్నైతే ఉంటాయో అది హారంలో రాసుకుంటే మనము సరిపోతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1.0 ప్లస్ 5.5 ప్లస్ 20.5 ప్లస్ 0.0 ప్లస్ 2.1 ప్లస్ 12.2 ప్లస్ 0.0 బై మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 కాబట్టి 7 అనేది రాస్తున్నాను హారంలో. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? ఒకసారి చెక్ చేసుకుందామా? ఒకసారి ఇవన్నీ యాడ్ చేసుకుందాం. చూడండి ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో 1.0 నెక్స్ట్ నెంబర్ పాయింట్, ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి, ఆ తర్వాత నెంబర్ రాసుకోవాలి. పాయింట్కి లెఫ్ట్ సైడ్ 5 ఉంది, రైట్ సైడ్ 5 ఉంది. మళ్ళీ పాయింట్ కిందే పాయింట్. రైట్ సైడ్ ఏముంది? 0 2 అంటే 20 ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది? 5 ఉంది. మళ్ళీ పాయింట్ కిందే పాయింట్. ఈసారి 0.0 అని ఉంది, అది రాసుకున్నా ఒకటే, రాసుకోపోయినా ఒకటే. మళ్ళీ 2.1 అని ఉంది, సో 2 ఒకటి 1 ఒకటి. నెక్స్ట్ 12.2 అని ఉంది, సో పాయింట్ కింద పాయింట్ రాసుకున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 12 ఉంది, రైట్ సైడ్ 2 ఉంది. మళ్ళీ ఏముంది? 0.0 అని ఉంది, అది రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. వీటిని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి. 5 + 5 10, 10 1 11, 11 ఒక 2 ఎంత వస్తుంది మనకి? 13 వస్తుంది. కాబట్టి పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి. 5 1 6, 6 ఒక 2 ఎంత అవుతుంది? 8, 8 ఒక 2 ఎంత అవుతుంది? 10, 10 1 11, సో 1 1 2 3 4 ఎంత వచ్చింది? సో దీన్ని మనం ఏం చేయాలి? 7తో డివిజన్ అనేది చేసుకోవాలి. ఎలా చేయాలి చూడండి. 7 1 7, ఇక్కడ 7 5 35 అంటే 41లో ఎంత పోయింది? 35 పోయింది. ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. పక్కన రాసుకుంటే ఎంత అవుతుంది? 63 అవుతుంది. 7 టేబుల్తో 7 9 63 సరిపోతుంది. సో 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 5.9 అనేది ఆన్సర్ అవుతుంది. 5.9 ఎక్కడుందమ్మా? 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 102 ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, పొడవు వచ్చేసి 8 సెంటీమీటర్లు ఇచ్చాడు, వెడల్పు వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత అంటే రెక్టాంగిల్కి సంబంధించిన పెరిమీటర్ ఫార్ములా ఏందని తెలుసు? 2 ఆఫ్ L + B అని తెలుసు మనకి. సో 2 ఆఫ్ L అంటే పొడవు ఎంత ఇచ్చాడు మనకి? సో 8 సెంటీమీటర్స్ లెంత్ అంటున్నాడు. సో 8 + 3.5, సో 2 ఆఫ్ దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 8ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 8.00గా రాసుకోవచ్చు. సో పాయింట్ కిందే పాయింట్ పెడుతున్నాను. పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏముంది? 3, రైట్ సైడ్ ఏముంది? 5. సో దీంట్లోంచి మనం యాడ్ చేస్తున్నాం. 5 పాయింట్ కిందే పాయింట్, 8 ఒక 3 ఏమవుతుంది? 11 అవుతుంది. సో 11.5 వస్తుంది. ఇక్కడ 0 రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే, ఏం కాదు. సో 11.5 అనేది రాసుకుంటున్నాం. ఇప్పుడు 2తో దీనికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 5s ఎంత? 10 అంటే 1 రాసుకొని 0 రాసుకుంటున్నాను. నెక్స్ట్ 1 2s ఎంత? 2, 2 + 1 3, 1 2s 2. 1 నెంబర్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 23.0 అవుతుంది. పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 23 అవుతుంది. ఎక్కడుంది? 3rd ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము 103 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. సో ఇక్కడ 3 భుజాల పొడవు అసమానాలుగా ఉంటే
అసమానాలు గల త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు అంటే 3 సైడ్స్ ఎలా ఉన్నాయి, అన్ఈక్వల్గా ఉన్నాయి. అన్ఈక్వల్ అంటే ఈక్వల్గా లేవు కాబట్టి ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే విషమబాహు త్రిభుజం అవుతుంది, విషమబాహు త్రిభుజం అనేది అవుతుంది. నెక్స్ట్ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 104 ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్న మోడల్ పేపర్లో ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. త్రిభుజాకార పిరమిడ్లో ముఖాల సంఖ్య అడుగుతున్నాడు, 4 ఉంటాయి. అంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం అంటే అర్థం ఏంటి అంటున్నాడు. అల్పకోణం అంటే ఎలా ఉండాలి, 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సర్కిల్ లాగా తీసుకుంటే, వృత్తం లాగా తీసుకుంటే 90 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇంతేనా ఉండాల్సింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా ఏమవుతుంది, 1/4 అవుతుంది. అంటే 4వ వంతు అవుతుంది. మొత్తము వృత్తంలో ఇది ఏమవుతుంది, 4వ వంతు అవుతుంది. ఆ 4వ వంతు కూడా కరెక్ట్గా ఉంటుందా, 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువే ఉండాలి. ఎగ్జాక్ట్గా 90 ఉంటే కదా 4వ వంతు అయ్యేది. 90 కూడా లేదు కాబట్టి 4వ వంతు కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 106 ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఇచ్చాడు, పైన యారో మార్క్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం లైన్ సిగ్మెంట్ అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏమొచ్చింది, యారో మార్క్ అనేది ఉంది. ఎలా ఉంది ఇది, ఏబి ఇలాగా యారో మార్క్ అనేది ఇచ్చాడు, బార్ అని. సో అలా ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, మనకి రే అనేసి ఏబి రే అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏబి కిరణము ఏమని పిలుస్తాము, ఏబి కిరణము అని పిలుస్తాము. నెక్స్ట్ 107 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, తల్లి లడ్డూలు చేసింది, ఆమె అతిథులకు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలను ఇచ్చింది. ఇంకాను 5 మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య ఏమవుతుంది. నేను ఒక విషయం అడుగుతాను మీ అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ తను ఎన్నో లడ్డూలు చేసింది, ఎన్ని మిగిలాయి, 5 మిగిలాయంట. బంధువులకి ఎన్ని ఇచ్చింది, బంధువులకి 10 ఇచ్చింది అనుకుందాం, ఊరికే 10 ఇచ్చింది అనుకుందాం. బంధువులకు 10 ఇచ్చింది, ఇచ్చిన తర్వాత 5 మిగిలాయి. అంటే తను మొత్తం ఎంత చేసినట్లు అప్పుడు, 10 ఒక 5 15 చేసినట్లు. అంటే ఎలా చేసావు నువ్వు, 10 + 5గా చేసావు. సో ఇక్కడ కూడా అంతే, 5 మిగిలాయి, 5 రాస్తున్నాను. ఈసారి 10 కాదు, ఇది ఎగ్జాంపుల్గా కదా మీరు చేసింది. సో ఎంత చేసింది, ఎల్ చేసింది. అంటే ఎల్ 10 ప్లస్ ఏం రాసుకోవాలి, ఎల్ అంటే ఎల్ + 5 ఎంత అవుతుంది, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 108 ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో 2xy + 3x + 2y + 3. ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం కామన్గా తీసుకోవచ్చు. దీంట్లో ఇద్దరిలో కామన్గా ఎక్స్ ఉంది, ఎక్స్ని బయట రాసేసాను. 2xyలో ఎక్స్ బయట రాసేసాను కదా, ఇంకేం మిగిలింది, 2y మిగిలింది. కాబట్టి 2y + 3xలో ఎక్స్ ఆల్రెడీ బయట రాసేసాను, ఇంకేం మిగిలింది 3, కాబట్టి 3 రాస్తాను. ప్లస్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో చూసుకోండి, ఈ 2 టర్మ్స్లో కామన్ తీయడానికి ఏమైనా ఉందా, ఏమీ లేదు. కామన్ తీయడానికి ఏమీ లేదు అంటే అలాంటప్పుడు మనము 1 రాసుకోవాలి, మిగిలింది మాత్రం 2y + 3 అనేది అలాగే రాసుకుంటాము. సో ఇక్కడ ఈ ఇద్దరిలో మళ్ళీ ఏం కామన్గా ఉంది, 2y + 3 అనేది కామన్గా ఉంది. సో 2y + 3 అనేది కామన్ తీసుకుంటే మిగిలింది ఎక్స్ మిగిలింది +1 అనేది మిగిలింది. సో 2y + 3 x + 1 ఎక్కడ ఉంది, ఇది థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 109 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇది జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఉంది, ఇది -3 పవర్ m + n 1 m + 1 ఇంటూ -3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ 7. సో ఇక్కడ
బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. భూములు సమానంగా ఉంటే ఘాతాంకాలు కూడుకుంటాయి. సో కాబట్టి ఇక్కడ -3 ఘాతాంకాలు పవర్స్ m+1 + 5 = -3 పవర్ 7గా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడు -3 m 1 + 5 ఎంత అవుతుంది, +6 అవుతుంది, -3 పవర్ 7గా రాసుకుంటున్నాం. బోత్ సైడ్స్ బేసెస్ సేమ్గా ఉన్నాయి, భూములు సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ m+6 = 7 మిగులుతుంది. పవర్స్లో రాసుకున్నాం, m+6 మిగిలింది, m+6 పవర్లు ఇక్కడ 7 మిగిలింది కాబట్టి 7. సో m = 7 + 6 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, -6 అవుతుంది. సో m = 7 - 6 అంటే ఎంత, 1. సో m వాల్యూ 1 వచ్చింది. ఎక్కడ ఉంది, 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకి 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపాన్ని రాయండి అంటున్నాడు. సో అంటే దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఫామ్ ఆఫ్ ద స్టేట్మెంట్ని రాయమంటున్నాడు. సో ఫస్ట్ చూడండి, లక్ష్మి వయస్సు తండ్రి వయస్సు ఎంత ఉంది, 49 సంవత్సరాలు కాబట్టి = 49 చేసేసాను. ఇప్పుడు ఈ 49 సంవత్సరాలు తండ్రికి సంబంధించింది. ఇది ఈ తండ్రికి సంబంధించిన వయస్సు దేనికి ఈక్వల్ చేసుకోవాలి, తన కూతురికి ఈక్వల్ చేసుకోవాలి, అంటే లక్ష్మి వయస్సుకి ఈక్వల్ చేసుకోవాలి. ఎంత ఉందంట లక్ష్మి వయస్సు, సో అతని వయస్సు లక్ష్మి వయస్సుకి, అంటే లక్ష్మి వయస్సు మనకు తెలియదు కాబట్టి మనము x అనుకోవచ్చు, y అనుకోవచ్చు, z అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆప్షన్స్లో మనకి వైకి సంబంధించిన వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి YA అనుకోవాలి. నాకు తెలియదు కాబట్టి y అనుకుంటున్నాను. అయితే ఆ వైకి ఎన్ని రెట్లు చేయమంటున్నాడు, 3 రెట్లు చేయమంటున్నాడు కాబట్టి 3 × y 3y అవుతుంది. కంటే 4 సంవత్సరాలు ఎక్కువ, మోర్ ఎక్కువ అంటే +4 చెయ్యాలి. అప్పుడేమవుతుంది, 3y + 4 = 49. అంటే 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 111 ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడను పూర్తి చేసినట్లయితే ఇంకాను ఎంత పొడవు గల గోడను కట్టాలి అంటున్నాడు. మొత్తం ఎన్ని, 10 మీటర్స్. మొత్తం ఎన్నమ్మా, 10. ఈ 10ని మనము ఎలా రాసుకోవచ్చు, 10.00గా రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఎన్ని మీటర్స్ కట్టాడు, 4 మీటర్స్ 10 సెంటీమీటర్స్. అంటే పాయింట్కి ఎడం పక్కన లెఫ్ట్ సైడ్ మీటర్స్కి సంబంధించింది, పాయింట్కి రైట్ సైడ్ సెంటీమీటర్స్కి సంబంధించింది అని దాని అర్థం. సో పాయింట్ కింద పాయింట్ పెడుతున్నాను, 4 మీటర్స్ కాబట్టి మీటర్స్ కింద 4 అనేది రాస్తున్నాను, సెంటీమీటర్స్ కింద 10 అనేది రాస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనము సబ్ట్రాక్షన్ అనేది చేసుకుంటే ఎంత మిగిలిందో తెలిసిపోతుంది. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 1 పోతుందా, పోదు. ఈ జీరోని అప్పడిగింది. అప్పుడు ఈ 0 ఏమనింది, నా దగ్గర లేవు నీకేంది ఇచ్చేది అనింది. ఇప్పుడు ఈ 0 మళ్ళీ ఈ 1 అడిగింది. అప్పుడు ఈ 1 జాలిపడి దీనికి 1 ఇస్తే ఈ 1 పోతుంది, అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. ఇందాక ఈ 0ని అడిగింది కదా, 1 రూపీ ఉంటే ఇవ్వమని. ఇప్పుడు ఈ 10 తనకి పిలిచి 1 రూపీ దానం చేస్తే ఇది 10 అవుతుంది, ఇదేమవుతుంది 9 అవుతుంది. సో 10లో నుంచి 1 పోతే ఎంత, 9. పాయింట్ కింద పాయింట్ అంటే 9 ఉంది ఇక్కడ. 9 నుంచి 4 పోతే ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే 5.90 అవుతుంది. అంటే దాని అర్థం ఏంది, పాయింట్కి లెఫ్ట్ సైడ్ మీటర్స్ అని చెప్పాను కదా, సో 5 మీటర్లు. పాయింట్ రైట్ సైడ్లో సెంటీమీటర్స్ అని చెప్పాను కదా, సో 90 సెంటీమీటర్సు. సో ఎక్కడుంది ఈ ఆప్షను, థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 5 మీటర్ల 90 సెంటీమీటర్లు. 112 ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకి రెట్టింపు అయినా ఆమె సోదరి వయస్సు ఎంత అంటున్నాడు. అంటే రజిత ఏజ్ ఈజ్ 9 years. రజిత ఈజ్ 9 years ఓల్డ్ ఇఫ్ హర్ సిస్టర్ ఏజ్ ఈజ్ ట్వైస్ ద రజితాస్ ఏజ్ అంటున్నాడు. అంటే రజిత వయస్సు ఎంత, 9 సంవత్సరాలు. అయితే రజిత సిస్టర్స్ ఏజ్ ఎంత ఉంది, తనకంటే
డబల్ ఉంది, ట్వైస్ ఉంది కాబట్టి 2 × 9 అప్పుడు ఏమవుతుంది 18 అవుతుంది. 2 9s are 18. ఎక్కడుంది 4th ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి 113 ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సమఘనం యొక్క ప్రతి అంచు రెట్టింపు అయినా దాని ఘన పరిమాణము ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటున్నాడు. అంటే ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ డబల్డ్ దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ బీ వాల్యూమ్ ఇంక్రీజ్ అంటున్నాడు. ఇప్పుడు మనకి క్యూబ్ అనేది తీసుకుంటున్నాం, ఒక క్యూబ్ అనేది. సో ఒక క్యూబ్ అనేది ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యూబ్కి సంబంధించి నేను లెంత్, బ్రెడ్త్, హైట్ మొత్తం కూడా 1 యూనిటే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 1 యూనిట్ కాస్త ఏమైంది, డబల్ అయిపోయింది. అంటే పొడవు డబల్ అయిపోయింది. అంటే 1 ఉంది కాస్త ఎంత అయిపోయింది, 2గా అయిపోయింది. నార్మల్గా అయితే దీనికి ఫార్ములా, వాల్యూమ్కి సంబంధించిన ఫార్ములా ఏమవుతుంది చెప్పండి. సమఘనం యొక్క ఘనపరిమాణము ఫార్ములా ఏమవుతుంది, A × A అవుతుంది. అది ఇక్కడ అన్నీ సమానమే కాబట్టి 1 1 1 ఉంది. అంటే దాని అర్థం ఏంటి, 1 × 1 × 1 అని. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 1s 1 1 1s 1 అనేసి. అయితే ఇప్పుడు ఈ 1 యూనిట్ కాస్త డబల్ అయిపోయింది, రెట్టింపు అయింది అంటున్నాడు. అంటే పొడవు 2 అయిపోయింది, 1 ఉంది కాస్త 2గా మారింది, ఇంటూ వెడల్పు కూడా 2గా మారింది, ఇంటూ ఎత్తు కూడా ఎలా మారింది, ఎత్తు కూడా డబల్ అయిపోయింది, రెట్టింపు అయింది, అది కూడా 2. 2 2s are 4, 4 2s are 8. అంటే ఎంత వచ్చింది, ఫస్ట్లో 1 వచ్చింది. ఎప్పుడైతే వాటికి సంబంధించిన అంచులు రెట్టింపు అయ్యాయో 1గా ఉన్నది కాస్త ఎలా మారింది, 8గా మారింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 8 రెట్లు పెరిగింది. కాబట్టి ఏమవుతుంది, 4th ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 114th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ షీట్ ఈజ్ 154 మీటర్స్. అంటే వృత్తాకార షీటు యొక్క చుట్టుకొలత, వృత్తాకార చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2πr. ఎంత ఇచ్చాడు మనకి, 154. కాబట్టి 154 అనేది ఈక్వల్ చేసుకున్నాను. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, రేడియస్ అంటే వ్యాసార్థాన్ని కనుక్కోమంటున్నాడు. 2 × పైన ఎలా రాసుకోవచ్చు, 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 154. 2 × 22 ఏమవుతుంది చెప్పండి, 44/7 × r ఈజ్ ఈక్వల్ టు 154. సో ఇక్కడ నుంచి మనకి 11 టేబుల్తో మనకి క్యాన్సిల్ అనేది అవుతుంది. అది నార్మల్గా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదంటే ఇది ఇంటూ ఫామ్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు 154/44/7 అవుతుంది. ఎప్పుడైతే మనకి హారంలో ఉన్నది లవంలోకి వస్తుందో అప్పుడు భిన్నం ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు 154 × 7/44 అవుతుంది. ఇప్పుడు 11 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 11 4s 44, ఇక్కడ కూడా 11 1s 11, 15లో 11 పోయింది, ఇంకెంత 4 ఉంటుంది, పక్కన రాసుకుంటే 44. అంటే 11 4s 44. నెక్స్ట్ 2 2s 4, 2 7s 14. సో r ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది, 7 × 7 మిగిలింది. 7 7s ఎంత 49 బై ఇంకెంత మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 2 అనేది రాస్తున్నాను. సో 2 టేబుల్తో మనకి డివిజన్ చేస్తే ఎంత అవుతుంది చేద్దామా. సో 49 2 2 2s 4, 9ని దించుకుంటున్నాను. 2 4s 8, 1 వస్తుంది, పోదు, పాయింట్ పెట్టుకుంటే 0. 2 5s 10 అంటే ఎంత వచ్చింది, 24.5 వచ్చింది. 24.5 అనేది ఎక్కడుంది, 24.5 సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో మీకు 27వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ మోడల్ పేపర్స్ అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కంటెంట్ ఏదైతే రన్ అవుతుందో సంఖ్యామానమో ఆ వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మ్యాథ్స్ని ఉపయోగించుకొని టెట్ అండ్ డిఎస్సిలో మంచి మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.